అందరికీ వందనాలండి. సాక్ష్యం అంటూ ఎప్పుడు కూడా నేను ఇంతవరకు చెప్పలేదు. కానీ ఇన్ని నెలల తర్వాత మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చి ఈ ఆలయంలో అడుగుపెట్టి మిమ్మల్ని అందరితో ఐక్యత పరచుకోవాలని ఆశతో ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను. సంఘం అంతటి కూడా ప్రార్థన వల్ల, సహకారం వలన, తర్వాత మా బిడ్డలు కూడా ప్రార్థన సహకారం వలన మేమిద్దరం కూడా 3 నెలలు అక్కడ ఉండి అంతా జరిగి క్షేమంగా వచ్చినందుకు, ఈ ఆలయంలోకి వచ్చి మేము అందరితో పాలు పంచుకుని భాగ్యము కలుగు చేసినందుకు ఆ దేవునికి ఎల్లప్పుడూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. సాక్ష్యం అంటే మేము మొట్టమొదట వెళ్ళేటప్పుడు అక్కడ ప్రదేశాలన్నీ కూడా జ్యూరిక్లో చూడడం జరిగింది. అంటే అక్కడ విచిత్రం ఏమిటంటే అన్ని ప్రదేశాలు మొత్తానికి ఏమీ కూడా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా కిరణ్, రజనీ కూడా అన్ని ప్రదేశాలు మాకు చూపించారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాకు చాలా సహాయంగా ఉంటూ ఏమీ కూడా అనారోగ్యం అనేది ఏమీ కూడా లేకుండా చక్కగా ఆరోగ్యముగా వెళ్ళాము. ఆరోగ్యముగా మళ్ళీ తిరిగి వచ్చి మీ అందరితో పాలు పంచుకొని భాగ్యము కలుగజేసినందుకు ఆ దేవాదేవునికి వందనాలు. కిరణ్కి, రజనీకి కూడా నా యొక్క అభినందనాలు. మొట్టమొదట మా దేశము అక్కడ ఆస్ట్రియా దేశం వెళ్ళాము. అక్కడ తులిప్స్ అనేసి అక్కడ ఫ్లవర్స్, అంటే అక్కడ స్వరోస్తి అనేసి ఒకటి ఉంటుంది, క్రిస్టల్స్తో తయారు చేస్తారు. అక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒకే కొమ్మకి ఎంతకో పువ్వు అనమాట. అంటే ఆ నెల దినాల్లోనే ఆ పువ్వులు ఉంటాయి, ఫ్లవర్స్ ఉంటాయి, తర్వాత ఉండవు. కాబట్టి అక్కడికి పై దేశం నుండి కూడా చాలామంది అక్కడికి టూరిస్ట్ వరకు వచ్చారు. అక్కడ చూసాము. అక్కడ నుండి వచ్చాక అక్కడ చర్చ్కి వెళ్ళాము. చర్చిలో ఒక నాటిక, అదేంటంటే ఒరిజినల్లే, అంటే దావీదు, సౌలు, మిఖాయేలు, గొల్యాతు, యోనాతాను వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా ఆ పర్టికులర్స్ కూడా తీసుకొచ్చి ఏంటేంటి అవసరమో, ఏంటేంటి ఎలా జరిగిందో అదంతా కూడా మాకు చూపించారు. చాలా చాలా బాగుంది. ఇంచుమించు 5,000 మంది జనాలు కూడా వాటికి వచ్చారు. ఆ నాటికి చాలా బాగుంది. తర్వాత అక్కడి నుండి వెళ్ళి మేము ఇటలీ క్రూజ్ వెళ్ళాము షిప్లో. ఆ క్రూజ్ ఏంటంటే ఆ షిప్ చాలా పెద్దది. అది మా ఎన్ని వీధులు సరిపోతాయో మన నాకు తెలియదు, కానీ అందులో 1,510 రూములు ఉంటాయి, 12 ఫ్లోర్స్, 7 రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూలు అన్నీ కూడా 3 డేస్ ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ 3 కూడా దేశాలు తిరగడం అయింది. అందులో ఉండి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ చూసి మళ్ళీ షిప్లోకి వచ్చి తిరిగి వచ్చాము. మళ్ళీ జ్యూరిక్కి వచ్చాము. అక్కడ నుండి వచ్చిన తర్వాత అక్కడ 3 గంటల ప్రయాణంలో అక్కడ ఇంటర్లెక్ కేబుల్ కారులో పైన 7 కొండలు పైన అనమాట, ఆ 7 కొండ మంచు కొండలు అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళి వచ్చి అక్కడ కూడా రోమ్ వెళ్ళామన్నమాట. అక్కడ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ సెంట్ పాల్స్ పేతురు కూడా సమాధి చూడడం జరిగింది. తర్వాత పౌలు యొక్క చెరసాల, ఆ పౌలు చనిపోవడము, ఆ తలను నరికినప్పుడు ఆ తల 3 దగ్గరలో ఎగిరి పడుతుందన్నమాట. ఆ 3 దగ్గరలో ఎగిరి పడి అక్కడ కింద నుండి వాటర్ వస్తుంది. అది ఇప్పటికీ ఉంది. ఆ తల కూడా 3 దగ్గరలో పెట్టారు, దాని నుండి వాటర్ కూడా వస్తుంది. ఆ చెరసాల, ఆ చర్చి అన్నీ కూడా సమాధి చూడడం జరిగింది. ఆ తర్వాత వాటికన్ సిటీ ఏంటంటే అక్కడ వరల్డ్స్లో ఫేమస్ అది మరి అది రోజంతా చూడాలంటే ఒక రోజు పడుతుందన్నమాట. ఆ పెయింటింగ్లు మరి ఇంకా అంటే చరిత్ర, మన హిస్టరీ మనకు తెలిస్తే అది చూడడానికి చాలా బాగుంటుంది. ఆ పెయింట్స్ అంటే ఆ పైన అంత ఇంచుమించు 2 అంతస్తు 3 అంతస్తు పైన అంతవరకు ఆ పెయింటింగ్స్ ఉన్నాయి. అది మేమే చూడలేక చాలా అంటే అంత కష్టం అనిపించింది, నడవాలి లోపల. అయినా కూడా చూపించారు, అది కూడా చూడడం జరిగింది. తర్వాత పేతురు సమాధి, తర్వాత పీసా టవర్ అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడ ఫ్లోరెన్స్ అనేటువంటి సిటీ వెళ్ళాము. మిలానోలో అది ఫేమస్ అక్కడ చర్చి, అది కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత జ్యూరిక్ వచ్చామండి. అంటే అంతవరకు కూడా ఆస్ట్రియా, లిచెన్స్టీన్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, వాటికన్ ఇవన్నీ కూడా మేము చూడడం జరిగింది. సిటీస్లో స్వరోవస్తి, సెగ్రాడ్ ఫ్యామిలీ, బార్సిలోనా, మార్సిల్లే, రోమ్ ఇవన్నీ కూడా, ఫ్లోరెన్స్, మిలానో, ప్యారిస్ ఇవన్నీ కూడా జరిగింది. ప్యారిస్లో టవర్ కూడా చూడడం జరిగింది. అక్కడ షిప్లో వెళ్ళి ఆ మొత్తం ఆ టౌన్ అంతా కూడా ఆ షిప్లోనే మనకి తిప్పుతాడు, మొత్తం చూడొచ్చు. అది కూడా చూడడం జరిగింది. తర్వాత మ్యూజియం ఒకటి చూసామండి. తర్వాత కిండర్ గార్డెన్ ఒకటి రౌండ్స్లో వెళ్ళాము. తర్వాత టిట్లిస్ మౌంటైన్స్లో అక్కడికి వెళ్ళాము, కేబుల్ కార్లో వెళ్ళాము. రోటరీ కారు,
అక్కడ 5 కొండల పైన అది కూడా ఉంది. అక్కడ కూడా మేము వెళ్ళి అక్కడ నడిచే మేషార్ నడలపైన మేము కిరణ్ కూడా అంతవరకు వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ ఎలాగుంటుందంటే అక్కడ మరి కిందేం ఉండదు, కొండలే ఉంటాయి, పైన ఒక వైర్లతో చేసినటువంటి బ్రిడ్జి. అక్కడ నడడానికి చాలా భయం, కిందన కనిపిస్తూ ఉంటుంది. కొంతవరకు నేను నడిచాను, తర్వాత వచ్చేసాను. తర్వాత పేనరోప్కి ఉయ్యి అనమాట, 2350 మీటర్ల హైలో ట్రైన్ ఏంటంటే అది పైకి వెళ్తుందనమాట. ఆ ట్రైన్ వెళ్తున్న పక్కన కూడా ఏమీ కూడా ఉండదు, కొండలే కనిపిస్తుంటాయి. చాలా భయం వేస్తుంది. అక్కడ కొండల్ని అంటే అక్కడ కట్ చేసి దాన్ని మధ్యలో సొరంగం నుండే ట్రైన్ వెళ్తుంది అనమాట కొండ మీద. అది తయారు చేయడానికి చాలా అంటే ఎలా తయారు చేస్తారో మనకి విచిత్రం అనిపిస్తుంది. అది కూడా చూడడం జరిగింది. అది హిస్టారికల్ స్ట్రీమ్ అంటారన్నమాట. తర్వాతను ఇంకా చాలా ఇంకా చూసామన్నమాట. మొత్తము అన్ని దేశాలు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా, జూరిక్ సిటీ కూడా మొత్తం ఏమీ కూడా తిరిగి లేకుండా వాళ్ళన్నీ చూపించారు. వాళ్ళిద్దరు కూడా అంటే ఇంతవరకు చూడటం అన్నది ఇంకెవరు చూస్తారో లేదో అనిపించింది. అంటే వాళ్ళకి అనిపించింది మాకు వెళ్ళినా కూడాను అన్ని ప్రదేశాలు చూడడం. ఎందుకు వాళ్ళు కూడా ఓపిక మీద మమ్మల్ని తీసుకొచ్చారు. వాళ్ళు చాలా మా కోసం కష్టపడ్డారు వాళ్ళిద్దరు కూడాను. మీ అందరి ప్రార్థనల వల్ల మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాము. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ హైలో వెళ్ళి అక్కడ నలుగురే ఉంటారు. కొండల నుండి ముందు బెల్టే ఉంటుంది, దాన్ని కూడా మంచు కొండల నుండి పైకి వెళ్ళాలన్నమాట. అయితే మా ఏజ్ వెళ్ళకూడదు, కానీ నేను కూడా అక్కడికి వెళ్ళి అది కూడా చాలా భయమే కదా వెళ్ళాను. అన్నీ కూడా చూడడం జరిగిందండి. అంతగా మిమ్మల్ని అందరినీ ప్రార్థన వల్ల మేము ఇంతవరకు కూడా మేము బాగా వచ్చాము. ఇదే మేము అంటే చివర వెళ్ళడం అనుకుంటాను. అంత ఓపిక మీద కూడా తిరగడం జరిగింది వయసులో కూడాను. అంటే మేషార్ షుగర్ ఉన్నప్పుడు కూడాను కిరణ్, రజని చాలా ప్రేమగా చూశారు. ఏమీ కూడా స్వీట్ అనేది ఇవ్వకుండా ఏదో ఒకటి చేసి ఇవ్వడము, ఎక్కడికో కారు తీసుకెళ్ళి అక్కడి నుండి కొంత దూరం నడ్డం అనమాట. అంతవరకు కూడా చాలా ప్రేమగా చూపించారు. రోజు కూడా తిరగడమే. ఇంకా వాళ్ళిద్దరు రాకపోయినా సరే మేమిద్దరమైనా సరే సిటీ డబుల్ డెక్కర్ బస్సు, డబుల్ డెక్కర్ ట్రైను, ట్రామ్స్ అనమాట. ట్రామ్స్ అంటే రోడ్ల మీదే వెళ్తుంటే చిన్న ట్రాక్ ఉంటుంది, అది వెళ్ళికి మనం చుట్టూ కూడా తిరిగి రావచ్చు. ఆ షాప్స్ ఏంటంటే చాలా దగ్గరలో ఉంటాయి. వీళ్ళున్నది అపార్ట్మెంట్స్ 4th ఫ్లోరు. ఈ అపార్ట్మెంట్ కిందనే పార్క్ ఉంటుంది, తర్వాత షాప్ ఉంటుంది, తర్వాత బజార్లో మనకు ఉన్నట్టు అక్కడ బస్ స్టాప్ ఉంటుంది, రైల్వే స్టేషన్ కూడా మన అంత దూరం ఉంటుంది, ఎయిర్పోర్ట్ కూడా 10 నిమిషాలు కారులో వెళ్ళొచ్చు. అన్నీ చాలా దగ్గరలో. షాప్స్ మీ ఇద్దరమే రోజు కూడా వెళ్ళేవాళ్ళం. కింద నేను పిల్లలు ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఇలాంటి పిల్లలు ఉంటే చాలా తిరగడానికి కూడాను అంత ప్రేమగా చూపించారు. అదేనండి సాక్ష్యము. అంటే వెళ్ళినప్పుడు కూడా పాస్టర్ గారు, అనిల్, దైవ, సతీష్ వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ వచ్చారు. నన్ను ఎంతో ప్రేమించి ప్రార్థన చేసి వీళ్ళందరూ కూడా మళ్ళీ చర్చిలో ఆలయాలు అడుగు పెట్టే వరకు కూడా మాకు అంటే ఎలా ఉంటుందో రాను అంటే మేమందరూ వాళ్ళు బలవంతం చేయడం వల్ల వాళ్ళు అలాగే వెళ్ళడం జరిగింది. ఏమీ కూడా లేకుండా చక్కగా ఆరోగ్యంగా వచ్చినందుకు మీ అందరు ప్రార్థన చేయండి మా కుటుంబం కోసము. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఇలా హెల్ప్ చేసిన అందరికి కూడా, సంఘం అంతటి కూడా నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.